I'm John Carter in Moscow, in Havana, Cuba, now in Kiev, the capital of Ukraine. I'm John Carter in Petra, right here in communist China, reporting from India. Hi, I'm John Carter in the Solomon Islands. I'm John Carter in Soweto, from El Salvador. I'm John Carter in Sydney, Australia. Now, here's John Carter with today's message. హలో స్నేహితులారా, నేను జాన్ కార్టర్ని. ఈ యొక్క ప్రత్యేకమైన జాన్ కార్టర్ రిపోర్ట్ కార్యక్రమానికి ఆహ్వానం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా స్నేహితులందరికీ శుభములు. అమెరికా దేశంలో ఉన్నవారికి శుభములు, అలాగే కెనడాలో ఉన్నవారికి శుభములు, అలాగే క్రింది భాగంలో ఉన్నటువంటి కెరీబియన్ ద్వీపంలో ఉన్నటువంటి ప్రియులందరికీ శుభములు, అలాగే ఆస్ట్రేలియా వ్యాప్తంగా ఉన్నవారికి శుభములు. మరి ప్రత్యేక స్నేహితులు గ్లెండర్ హ్యారెల్ హార్కర్. ప్రియ స్నేహితులారా, అనేక సంవత్సరాలుగా మీ అందరితో పాటు నాకున్నటువంటి అనుబంధాన్ని బట్టి నేను ఎంతో ఆనందిస్తున్నాను. నాకును, నా సతీమణికిని, జాన్ కార్టర్ రిపోర్ట్ యొక్క సంస్థకును మీరెంతో ఆశీర్వాదకరంగా ఉన్నారు. స్నేహితులారా, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు పంచుకోవడానికి ఉన్నాయి, మీరు అంగీకరించడానికి ఇష్టపడితే. ఈ కార్యక్రమంలో చాలా ప్రత్యేకమైన శీర్షిక ఉన్నది. కరోనా వైరస్ గురించిన సమాచారం తెలియజేసే ఒక ప్రత్యేకమైనటువంటి వార్తాపత్రిక. ఇందులో చాలా 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 ప్రత్యేకమైనటువంటి అంశాలు, గమనించదగ్గ విషయాలు ఉన్నాయి ఇందులో. అసలు ఈ కోవిడ్-19 అన్నది ఎక్కడి నుండి వచ్చింది, ఏ రీతిగా వచ్చింది, దీన్ని అరికట్టే విషయంలో మనమేం చేయగలము, మరి అలాగే మనము దీన్ని తప్పించుకొని జాగ్రత్త పడి ముందుకు వెళ్ళటానికి, మనుగడ సాధించడానికి ఏం చేయాలి. వచ్చే కొన్ని వారాల పాటు ఈ విషయాలన్నింటినీ మనం ధ్యానించబోతున్నాం. నాకు రాయండి. జాన్ కార్టర్, పోస్ట్ ఆఫీస్ బాక్స్ 1900, థౌజండ్ ఓక్స్, కాలిఫోర్నియా 913558. ఒకవైపు పోస్ట్ ఆఫీస్ బాక్స్ 1900, థౌజండ్ ఓక్స్, కాలిఫోర్నియా 913558. ఆస్ట్రేలియాలో నన్ను సంప్రదించాలనుకుంటే కేర్ ఆఫ్ పాస్టర్ హ్యారెల్డ్ హార్కర్, టెరిగల్లో ఉన్నటువంటి చిరునామా. ఆ 8 పేజీల కలర్ బులెటిన్ మీకు పంపిస్తాం. ఆ వార్తాపత్రికను కోవిడ్-19 యొక్క సమాచారాన్ని తెలియజేస్తుంది. ఎలా మనుగడ కొనసాగించాలి, ఎలా భయపడకుండా ముందుకెళ్ళాలి. ఈ యొక్క సమాచార పత్రిక మీకు కావాలనుకున్నట్లయితే, మీరు మమ్మల్ని సంప్రదించినట్లయితే తప్పక మేము మీకు పంపిస్తాము. ఇప్పుడు నాకు తెలుసు, అనేక హృదయాలు ఎంతో ఆందోళనతో, కలవరంతో ఉన్నాయి. ప్రజలలో భవిష్యత్తును గురించిన ఆందోళన. అయితే ఈరోజు నేను మీకు చెప్పాలని కోరుచున్నాను. యేసయ్య చెప్పిన మాట, నేను నిన్ను విడువను, ఎన్నడూను ఎడబాయనన్నాడు. మనము ఎప్పుడు ఎన్నడూ ఒంటరివారం కాము. ఇప్పుడు మనం కొంతమంది వ్యక్తుల కొరకు ప్రార్థిస్తాం. మీకు కూడా ఏమైనా ప్రార్థన మనవులుంటే దయచేసి నాకు రాయవచ్చండి. అయితే మనం ప్రార్థించడానికి కొన్ని పేర్లు ప్రత్యేకంగా నా దగ్గర డాక్టర్లు, నర్సుల పేర్లు ఉన్నాయి. డాక్టర్ మార్క్ చాడ్ గారు, డాక్టర్ క్రెగ్ హ్యామన్ గారు ఆస్ట్రేలియా నుండి. నా కుటుంబము జూలీ మరియు కీత్, వారు ఎంతో మహత్తరమైన కార్యం శాన్ ఫ్రాన్సిస్కోలో చేస్తున్నారు. శ్రీమతి బీగల్ గారికి చాలా ప్రత్యేక ప్రార్థన అవసరం, నార్త్ క్యారోలినాలో ఉన్నారు. అలాగే ఈరోజు ప్రత్యేకించి మనము డ్యూక్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్లో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థించబోతున్నాం. నార్త్ క్యారోలినాలో ప్రత్యేకమైన వారు. సికేరియస్లో ఉన్న బృందం కొరకు మనం ప్రార్థన చేద్దాం. వారు వ్యాక్సిన్ కొరకు ప్రయత్నిస్తున్నారు. దేవుడు వారిని దీవించునుగాక. నార్త్ క్యారోలైనా డాక్టర్ యాంజిలో షెడ్, డాక్టర్ జస్టిన్ డెరెక్. అలాగే టెక్సస్లోని గొప్ప దంత వైద్యుడు, నిజంగా అవసరతలో ఉన్నటువంటి పేషెంట్లందరినీ చేరదీసి సహాయం చేస్తాడు. కేవలం నన్ను టెక్సస్లోని ఒక దంత వైద్యుడని పిలవమన్నాడు. డాక్టర్ విక్టర్ కోబర్ కోవిడ్-19 విభాగంలో ఐసీయూ డాక్టర్గా ఉన్నారు. గొప్ప రాష్ట్రమైన మిషిగన్లో వారు అక్కడ ఎంతో కష్టపడుతున్నారు. డాక్టర్ ఎరిక్ కొరాకిస్ గారు లాంగ్ బీచ్లో, డాక్టర్ డల్లస్ నుండి డాంటీ బర్గస్ గారు, డాక్టర్ రాబర్ట్ బర్గస్ బర్లసన్, వ్యాలరీ కోబర్ యూసీఎల్ఏ, డాక్టర్ హ్యావీ హెప్తిరానో ఫిలదెల్ఫియా నుండి, కైసర్లోని హాస్పిటల్ బృందము శాన్ ఫ్రాన్సిస్కోలో, అలాగే అధ్యక్షుని కొరకు, వారి బృందం కొరకు, అలాగే గవర్నర్ల కొరకు, మేయర్ల కొరకు ప్రార్థించాలని కోరుచున్నాను. ప్రత్యేకంగా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్నటువంటి హాట్స్పాట్స్ కొరకు, అలాగే న్యూయార్క్ పట్టణం కొరకు. న్యూయార్క్కి మన ప్రార్థనలు ఎంతో అవసరం ఉన్నాయి. న్యూ ఐలాండ్స్, డెట్రాయిట్, ప్రత్యేకించి అక్కడ ఉన్నటువంటి నర్సింగ్ హోమ్స్ కొరకు, రిటైర్ విలేజెస్ కొరకు, డాక్టర్ ఫాల్చి కొరకు, ఆయన కొరకు ప్రార్థించండి. మీ యొక్క ప్రార్థన మనవులు కూడా మాకు తెలియపరచండి. తప్పక మేము వాటి కొరకు ఎత్తిపట్టి ప్రార్థిస్తామని మీకు మాటిస్తున్నాము. దయతో మీరు పంపండి. మనకు ఈ యొక్క తెర వెనుక దృశ్యాలను ప్రదర్శిస్తున్నటువంటి వ్యక్తి ఒకరున్నారు, టెరెన్స్ కియాంగ్.
దాదాపు వారి కుటుంబ సభ్యులందరూ డాక్టర్లు అయి ఉంటున్నారు. డాక్టర్ టామ్ గారు, డాక్టర్ శామ్యుయల్స్ గారు, డాక్టర్ డాన్, డాక్టర్ బ్యాజిల్, డాక్టర్ బ్రూస్, చూడండి ఎంతమంది ఉన్నారో. డాక్టర్ బెన్, డాక్టర్ సంగ్, డాక్టర్ బెనన్, డాక్టర్ ఆండ్రూ, డాక్టర్ హ్యారో, డాక్టర్ సిండ్రీ, డాక్టర్ బ్రైన్ ముందు వరుసలో. ఇంకా అయిపోలేదండి. డాక్టర్ జెమీ, డాక్టర్ మైకెల్, డాక్టర్ యాంథనీ, డాక్టర్ జానన్, డాక్టర్ జానథన్, డాక్టర్ ఏప్రే. వీరంతా ఒక్క గొప్ప కుటుంబానికి చెందినవారు. కాబట్టి మీరెక్కడున్నా కూడా దయచేసి మీ తలలు వంచి నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రియ తండ్రి అయిన దేవా, నీ యొక్క ప్రేమను బట్టి నీకు వందనాలు. మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తుని బట్టి నీకు వందనాలు. ఈరోజు మేము ఇక్కడ ఉంటుండగా మీరు మమ్మల్ని చూస్తున్నారు, నీకు వందనాలు. ఈరోజు మేము యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తున్నాము. ఈ ప్రియులైన గొప్ప డాక్టర్లు, నర్సులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అమెరికా దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్న వారందరి కొరకును, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి కొరకు, ఎవరైతే ఈ కోవిడ్-19తో బాధపడుతున్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు నామం పేరిట మీరే వారిని ముట్టి స్వస్థపరచమని, ఆశీర్వదించమని, విడుదల చేయమని అడుగుచున్నాం. వారి ప్రియమైన వారి కొరకు, దుఃఖిస్తున్న ప్రియుల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా అనేక వందలాది మంది, అనేక వేలాది మంది చనిపోయి ఉన్నారు. వారి కొరకు దుఃఖిస్తున్న వారి కొరకు ప్రార్థిస్తుంటుండగా మీ యొక్క సమాధానం దయచేయండి. వారి యొక్క గుండెలకు నెమ్మది దయచేయండి. అలాగే ఈ కార్యక్రమాన్ని ఈరోజు వీక్షిస్తున్న వారందరినీ దీవించండి. మా యొక్క భయాలన్నీ తొలగించండి. నీ యొక్క సమాధానంతో మమ్మల్ని నింపండి. నీ యొక్క ప్రేమతో మమ్మల్ని నింపి నీ యొక్క నిత్య జీవమును మాకు అనుగ్రహించండి. మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియ స్నేహితులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షించుటకు మీరు వచ్చినందుకు వందనాలు. ఈ యొక్క ఖాళీ స్టూడియోలో నేను ఒంటరిగా సదర్న్ కాలిఫోర్నియాలో ఉన్నటువంటి స్టూడియోలో ఉన్నాను. ఇక్కడ కొన్ని అద్భుతమైన కెమెరాలు ఉన్నాయి, కానీ కెమెరామ్యాన్ ఎవరు లేరు. అవన్నీ ఆటోమేటిక్గా పనిచేస్తాయి. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలా కొనసాగించడానికి కారణం ఏంటంటే, జనులలో నిరీక్షణ కలగజేయాలని. ఇంత క్లిష్ట పరిస్థితిలో వారు ఉన్నారు కాబట్టి వారికి ఆదరణ కలగజేసి వారికి సత్యం తెలియపరచాలని. మరి మీరు ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ముందుకు వచ్చినందుకు మీకు కూడా హృదయపూర్వక వందనాలు. కార్టర్ రిపోర్ట్ కార్యక్రమం. ఈరోజు నేను ఒక లేఖన భాగము మీకు చెప్పాలని కోరుచున్నాను. రోమా పత్రికలో నుండి 13వ అధ్యాయము 11 వచనాలు, 11, 12 వచనాలు. రోమా పత్రికలో నుండి 13వ అధ్యాయము వచనము 11, 12 వచనాలు. ఈ యొక్క లేఖనము 2000 సంవత్సరాల క్రితం రాయబడింది. ఈ లేఖనాన్ని రాసిన వ్యక్తి ప్రపంచ చరిత్రలోనే బోధకులలో ప్రముఖుడు. లేఖనం చదవాలనుకుంటున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే మీరు కూడా నాతో కలిసి ఏకీభవించండి. తద్వారా మనము సమయాన్ని తెలుసుకోగలుగుతాం. కాలం తెలుసుకోవడం అన్నది చాలా ప్రాముఖ్యము. ప్రస్తుతం మనం కాలచక్రంలో ఎక్కడున్నాం? కాలము నెరిగి మేల్కొను వేళ అయినదని తెలుసుకొనుడి. ఇది ఏ కాలము అనుకుంటే నిద్ర మేల్కొను కాలమై ఉన్నది. కాలం నెరిగి నిద్ర మేల్కొను సమయము. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది. గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను మనం ధరించుకొందుము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇది చాలా ప్రాముఖ్యమైనది, నాకు చాలా ఇష్టమైన వాక్యం. ఈ మాటలను మనం గమనించినట్లయితే 1వ శతాబ్దంలోనే చెప్పబడిన మాటలు. అక్కడ జరుగుతున్న పరిస్థితులను గమనించి అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, మనము మొదట విశ్వసించినప్పటికంటే రక్షణ ఇప్పుడు మరీ సమీపంగా ఉన్నది. ఈ మాటను నా హృదయంలో నుండి నేరుగా మీతో చెప్తున్నాను. అప్పుడే అంత కీడున్నట్లయితే మరి ఇప్పుడు 1000 రెట్లు ఎక్కువగా ఉంది. మరి ప్రవచనాల యొక్క నెరవేర్పును మనం కల్లారా చూస్తున్నాం. మీరు గ్రహించట్లేదా స్నేహితులారా? ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. ప్రభు త్వరలో రానయ్యున్నాడన్న ఆ ధ్వని మీలో మారుమోగుతుండాలి. లేఖనాన్ని మరొకసారి చదువుకుందాం. ఈ యొక్క లేఖనము మీ యొక్క మనసులో నాటుకొని పోవాలి. ఆనాటి గొప్ప అపోస్తలుడైన పరిశుద్ధుడైన పౌలు గారు రాసినటువంటి లేఖన భాగం గమనించండి. కాలం నెరుగుట అనే విషయాన్ని మనం ఈరోజు ప్రయత్నించబోతున్నాం. కాలం నెరిగి నిద్ర మేలుకొను వేళ అనేదని తెలుసుకోండి. దేని కొరకండి? నిద్ర మేలుకోవడానికి. మనము విశ్వాసులమైనప్పటికంటే రక్షణ ఇప్పుడు మరి సమీపంగా ఉన్నది. ఒకసారి ఆమెన్ చెప్తారా? ఆమెన్. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది. మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందుము అని సెలవిస్తున్నాడు. ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను,
ఈ యొక్క విషయము నా యొక్క హృదయంలో ఎంతో కాలం నుండి మండుచున్నటువంటి అంశము. నేను నమ్ముచున్నాను యేసుక్రీస్తు వారు త్వరలో రాబోచున్న ఈ కాలంలో మనము జీవిస్తున్నామని. నేను నమ్ముచున్నాను ఈ యొక్క గడియ దేవుని యొక్క అద్భుతమైన గడియని. మనము ఎలాంటి కాలంలో జీవిస్తున్నామండి? ఇది ఒక సాధారణమైన సమయం కాదు నా సహోదరుడా, నా సహోదరి. అమెరికాలోను, ఆస్ట్రేలియాలోను, గ్రేట్ బ్రిటన్లోను, భారతదేశము ఇది ఒక సాధారణమైన కాలం కాదు. ఇది దేవుని గడియ. ఈ కాలము దేవుని యొక్క మహత్తరమైన అద్భుతమైన సమయము. ఈ రోమాపత్రికలో ఉన్నటువంటి లేఖన భాగాన్ని గనక మనం సరిగా అర్థం చేసుకొని గ్రహించగలిగితే నేను అనుకుంటాను మనం ఒక నూతన కోణంలో, ఒక నూతన విధానంలో జీవించే జీవితాన్ని అలవరుస్తుంది. ఒక గడియపాటు నేను ఆలోచించినట్లయితే నేను నమ్ముచున్నది ఏంటంటే గతంలో ఉన్నట్టుగా ఇక వ్యాపారాలు జరగవు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి ఈ మహమ్మారి యొక్క విధానాన్ని చూసినట్లయితే ప్రపంచ చరిత్రలోనే ఎన్నడూ కని విని ఎరగనటువంటి కాలమిది. నేను నమ్ముచున్నాను మనము దేవుని యొక్క అద్భుతమైన గడియలోనికి వచ్చామని. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేక ప్రవచనాల నెరవేర్పు కాలంలోనికి మనం వచ్చి ఉన్నామని నేను నమ్ముచున్నాను. లేఖనమేం చెప్తుంది? కాలము నెరిగి నిద్ర మేలుకోవాలి. ఏ కాలం ఇది? మనం గ్రహించినట్లయితే ఇది నిద్ర మేలుకునే కాలము. ఏ కాలము అంటే నా స్నేహితుడా, ఇది ప్రవచనాలను మనం అర్థం చేసుకునే కాలం. తెర మీద ఒక వాక్య భాగం చూపిస్తాను. టెనెంట్స్ నుండి ఒక ప్రియ స్నేహితుడు ఎక్కడో మారుమూల ప్రాంతమైనటువంటి 50-60 మైళ్ళ దూరం నుండి, నా ప్రియ స్నేహితుడు లాస్ ఏంజల్స్ నుండి 50-60 మైళ్ళ దూరం నుండి, నేను ఇక్కడ ఖాళీ స్టూడియోలో నిలబడి మీకు వాక్యాన్ని బోధిస్తున్నాను. కెమెరా వారెవరు లేరు ఇక్కడ. మేము ఇలా చేయడానికి గల కారణాన్ని మీరు తెలుసుకోవాలి. మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, దేవుడు కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఈ వాక్య భాగాన్ని చూడండి. యేసయ్య చెప్తున్నాడు, అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును అంటున్నాడు. మీరు అనొచ్చు, భూకంపాలు ఎప్పుడు వస్తూనే ఉన్నాయి కదా. లేదండి, ఎక్కువ భూకంపాలు ఎక్కువ తీవ్రతతో అనేక స్థలాల్లో వస్తున్నాయి. కరువులు కూడా సంభవించును. ఆ తర్వాత మాట మీరు గమనిస్తున్నారా అండి? తెగుళ్ళు వస్తున్నాయంటున్నాడు. ఆకాశం నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును. ఒకవేళ ఈరోజు సమయం అనుమతిస్తే, సమయం ఎక్కువ లేదు, మత్తయి సువార్త 24వ అధ్యాయం కూడా చూద్దాం. యేసుక్రీస్తు వారు కొన్ని సూచనలు తెలియజేస్తూ ఆయన కొంత వ్యాఖ్యానం కూడా చేసి ఉన్నాడు. ఇవన్నీ వేదనలకు ప్రారంభమని యేసయ్య చెప్పి ఉన్నాడు. అయితే దీన్ని గ్రీకు భాషలో చూసినట్లయితే ఇవి పురిటి నొప్పులు అన్నట్టుగా చెప్పబడింది. పురిటి నొప్పులతో ఉన్నటువంటి తల్లి ఏ విధంగా ఆ నొప్పులు తీవ్రత పెరుగుతూ ఉంటాయో, యేసయ్య చెప్పిన మాట ఏంటంటే ఈ లోకంలో కొన్ని సంభవించబోయే సూచనలు రాను రాను ఆ యొక్క తీవ్రత పెరుగుతూ వచ్చే విధంగా సూచనలుంటాయి. అవి ఇంకా బలపడుతూ సమీపంగా వస్తున్నట్టుగా ఉంటాయి. దేవుని రాజ్యం యొక్క నూతన దశ రాబోతుంది. ఈ మాట అపార్థం చేసుకునే విధంగా ఉండొచ్చు, కానీ దేవుని రాజ్యం యొక్క నూతన దశ రాబోతున్నదన్నది వాస్తవం. దేవుని యొక్క సంపూర్ణ మహిమతోనూ ఆయన శక్తితోనూ దిగి రాబోతున్నటువంటి దేవుని రాజ్యము. దేవుని కుమారుడైన మన ప్రభువైన యేసు చెప్పిన మాట, అనేక రకాలైన తెగుళ్ళు రాబోచున్నాయని ఆయన చెప్పి ఉన్నాడు. ఈ యొక్క కరోనా వైరస్ అనేక లక్షలాది మంది ప్రజలను, అనేక మంది అమాయకులైన వారిని ప్రభావితం చేసినట్టుగా మనం చూస్తున్నాం. అనేక వందలాది జనాంగాన్ని చంపుతున్నది. ప్రపంచవ్యాప్తంగా అనేక వేలాది మంది చనిపోతున్నారు. ఈ యొక్క వైరస్ అన్నది చైనా నుండి, వుహాన్ నుండి వచ్చింది. ఖచ్చితంగా చెప్పాలంటే అక్కడ ఉన్న ఆ తడి మార్కెట్లలో నుండి వచ్చింది. ఇది దేవుడు సృష్టించింది కాదు స్నేహితుడా. ఇది ప్రపంచమంతటిని చుట్టేస్తుంది. ప్రియ స్నేహితులారా, ఇటలీని చూడండి. దేవా, ఈ ఇటలీ మీద నీ కనికరం చూపించు. గ్రేట్ బ్రిటన్ని చూడండి. ఈ యొక్క గొప్ప దేశమైన అమెరికా దేశాన్ని చూడండి. ప్రపంచంలోనే మరెక్కడ లేని విధంగా ప్రజలు దేవుని తెలుసుకున్న వారు ఇక్కడ ఉన్నారు. నేరుగా మనం వాస్తవాలు చెప్పుకోవాలంటే మనకు ఖచ్చితంగా తెలియదు ఈ రష్యాలో కానీ చైనాలో కానీ ఇది ఎంతమందికి వచ్చిందో. కానీ ఒక్క విషయం మాత్రము, బైబిల్ ప్రవచనం యొక్క నెరవేర్పు అన్నట్టుగా చెప్పగలము. ఇది వేదనలకు ప్రారంభము. తర్వాత మనం చెప్పుకోవాల్సింది వాతావరణ మార్పు గురించి. నాతో ఎవరో అన్నారే, మీరు ఈ యొక్క వాతావరణ మార్పును నమ్ముతారా? నేను లెక్కలు చేశాను, అలాగే సామాన్య శాస్త్రము చదువుకున్నాను, ఐస్ కోర్స్ శాంపిల్స్ కూడా చేశాను గ్రీన్లాండ్ నుండి.
వాస్తవం ఏంటంటే ఇప్పుడు భూమి యొక్క ఉష్ణోగ్రత వేడెక్కుతుంది. జనాలంటారు, అదేం లేదండి, పర్వాలేదు. ఒక విషయం చెప్తానండి, ప్రకృతి యొక్క సహజమైన సమాంతరత ఉంటుంది. ఈ గణిత శాస్త్రం గాని ఇంకా విషయాలు మీరు తెలుసుకున్నట్లయితే ప్రకృతి అంతా కూడా సమాంతరంగా కత్తి మీద వేలాడుతున్నట్టుగా ఉంది. అంత చక్కగా ఉంది. అయితే కొన్నిసార్లు వేలాది లక్షల్లో ఒక భాగము ఈ యొక్క భూమి మీద మనుగడ చక్కగా కొనసాగాలనుకుంటే ఈ యొక్క సమాంతరత కొనసాగాలి. ఆస్ట్రేలియాలో ప్రస్తుతము ఉష్ణోగ్రత శాతము 1.5 డిగ్రీలుగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సగటు 1 డిగ్రీ శాతము. గత 100 సంవత్సరాల కాలంలో ప్రకృతి యొక్క సమాంతరతకు ఇదెంతో భంగం కలుగజేసే విధానం ఇది. అయితే ఇది ప్రభు యొక్క రాకడకు ఒక గొప్ప సూచన. ఆస్ట్రేలియాలో 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగింది. గత 4 మాసాల క్రితం నేను అక్కడ ఉండి ఉన్నాను. ప్రస్తుతం అక్కడ అంతా శుద్ధి అవుతుంది. అక్కడున్న పొగంతా శుద్ధి అయిపోతుంది. అక్కడ రాజుకున్న మంటలు దాదాపు కొన్ని వేల ఎకరాలను సర్వనాశనం చేశాయి. అంత మాత్రమే కాక అనేక జంతువులను చంపేశాయి. మరి అక్కడ ప్రజల పరిస్థితి ఏంటంటే అనేక వేల మందిని కూడా పొట్టన పెట్టుకున్నట్టుగా చూస్తున్నాం. అక్కడి అగ్నిమాపక సిబ్బంది వారెంతో ధైర్యంతో ఆ మంటలన్నీ ఆర్పుటకెంతో పోరాడి ప్రయత్నించారు. ఎంత గొప్ప ధైర్యంతో వారు పోరాడి ఉన్నారు. నేను అక్కడికి ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు కొంతమంది నాతో అన్నారు, కానీ ఈ భూమి వేడెక్కుట, వాతావరణంలో మార్పు వచ్చుట అన్నది మరి స్వతహాగా జరగలేదు, కానీ అనేక మంది దీనికి కారకులయ్యారు. ఉరుములు మెరుపుల ద్వారా ఈ మంటలు అంటుకున్నాయంటారు. నిజమే కావచ్చు, ఒకవేళ అది నిజమే. అప్పటికే భూమి వేడెక్కి ఉన్నది కాబట్టి మంటలు అంటుకోగానే దాని యొక్క తీవ్రత మరి ఎక్కువగా పెరిగిపోయి ఆ విధంగా వ్యాపించాయి. కొన్ని రోజులు ఆస్ట్రేలియాలో ఈ యొక్క సూర్యుడు మసకబారటం అన్నది జరిగింది. వెలుతురు కోసం వారు చేసే ప్రయత్నంలో భాగంగా వీధి దీపాలు వెలిగించారు. ఈ యొక్క సూర్యుడు నల్లబడిపోయాడు, చీకటి కమ్మేసింది. అది మీరు నమ్మగలరా? అదొక సూచన. ఇటువంటి సంఘటనలు సంభవించబోతున్నట్టుగా బైబిల్ ప్రవచనాలు ముందుగానే ఘోషించాయి. యేసయ్య రాకడలో జనులు భూమిని ఎంతో నాశనం చేస్తారన్నాడు. ఆ తర్వాత అనేక కరువులను గురించి చెప్పాడు. నా స్నేహితుడా, ఏం చెప్పమంటారు? అనేక కరువులు ఆఫ్రికాను సమూల నాశనం చేస్తున్నాయి. ఎన్నో మిడతలొచ్చాయి. ఆఫ్రికాలోని అనేక ప్రాంతాలను అవి సమూల నాశనం చేశాయి. అంతా సర్దుమనిగా అంతా సర్దుకుంటుంది, బాగుపడుతుంది అనుకుంటున్న తరుణంలో రెండవ దఫాగా ఈ యొక్క మిడతల దండ వచ్చేసింది. మళ్ళీ ఈసారి 20 రెట్ల నష్టము. రెండవసారి మిడతల దండు యొక్క తెగులు 20 రెట్ల నష్టం తెచ్చింది. యేసయ్య చెప్పిన మాట, కరువులును తెగుళ్ళును అక్కడక్కడ భూకంపములు, రోజు రోజుకు వాటి తీవ్రత పెరుగుతుంది. ఇవి వేదనలకు ప్రారంభము. ఆ తర్వాత యేసయ్య చెప్పిన మాట, యుద్ధములు జరుగును. నేటి ప్రపంచాన్ని చూస్తే ఆ యొక్క గొప్ప అంతిమ యుద్ధం గురించి సిద్ధపడుతుంది. మరి ఉత్తర కొరియాను ఒకసారి గమనించండి, అక్కడ ఏంటి మార్పులు. అలాగే గొప్ప శక్తులు కలిగినటువంటి చైనా దేశము, వారు కలిగి ఉన్న ఏకైక గురి ప్రపంచాన్ని ఏలాలి అన్నది. రష్యా లాంటి గొప్ప దేశాలతో కలిసి సైన్యాలను సిద్ధం చేస్తున్నారు. నేటి ప్రపంచ పరిస్థితిని మనం జాగ్రత్తగా పరిశీలించి చూసినట్లయితే మానవ చరిత్రలోనే అత్యంత ప్రాముఖ్యమైన గడియలోనికి మనం వచ్చి ఉన్నామని అర్థమవుతుంది. బైబిల్ గ్రంథంలో నుండి యేసుక్రీస్తు వారు చెప్పిన మరొక మాట లూకాసు వార్త 21లో వచనము 25 నుండి 28 వచనాల వరకు గమనిద్దాం ప్రియులారా. సూర్య చంద్ర నక్షత్రాలలో సూచనలు. యేసయ్య చెప్పిన మాట, దేశ ప్రజలకు ఎన్నో శ్రమలు సంభవించునన్నాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా శ్రమలే. మనం ఏం చేయదము అని ఎంతో కలవరపడతారు. సముద్ర తరంగములు ఘోషించును. హరికేన్ లాంటి ఎన్నో తుఫాన్లు సంభవించాయి. టొర్నేడోస్ లాంటి తుఫాన్లు. ప్రస్తుత ప్రపంచ దృశ్యాలను చూసినప్పుడు ఇదే ఘోష వినబడుతుంది. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక రాబోచున్న కీడు విషయమై భయము కలిగి మనుషులు ఎదురుచూచుచు ధైర్యము చెడి కూలుదురు అని వాక్యం చెప్తుంది. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశం నుండి మేఘారూఢుడై వచ్చుట చూతురు. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలు పైకెత్తుకొనుడి, మీ విడుదల సమీపించి ఉన్నది. నా స్నేహితుడా, క్రీస్తు వస్తున్నాడు.
బైబిల్ గ్రంథంలోని గొప్ప ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. ఆ యొక్క గడియ ఏ గడియ? కాలం సమీపించింది అని బైబిల్ చెప్తుంది. మరొక సూచన ఇక్కడ ఉన్నది, దాన్ని చాలాసార్లు మనం గమనించాం. అబద్ధ ప్రవక్త యొక్క రాకను గురించినటువంటి ప్రవచనాలు చూడాలి, గమనించాలి. వాడు లోకమంతటిని మోసపుచ్చును తన యొక్క అబద్ధములతో. ఇప్పుడు మరొక లేఖనాన్ని నేను తిప్పి చూపబోతున్నాను. నేను తెరుస్తున్న వాక్య భాగము 2వ తెస్సలోనీయులకు రాసిన పత్రిక. నా యొక్క బైబిల్లో దాన్ని వెతుకుతున్నాను, గమనించండి. క్రొత్త నిబంధనలో 2వ అధ్యాయము వచనము 8. నా యొక్క స్నేహితులారా, మీరు ఈ యొక్క లేఖనంతో మీరు సిద్ధంగా ఉన్నారా? తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8. అప్పుడు ధర్మవిరోధి బయలుపరచబడును, ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వాణ్ణి సంహరించి తన ఆగమన ప్రకాశం చేత నాశనము చేయును. వాని రాక సాతాన్ యొక్క బలంను అనుసరించి ఉండును అని వాక్యం చెప్తుంది. సమస్త బలముతోనూ నానా విధమైన సూచక్రియలతో. సూచనలు, అద్భుత క్రియలు అనునవి సత్యాన్ని పరీక్షించే క్రమమైన పద్ధతి కాదు. అవి అధికారపూర్వకమైనవి కావు. ఎందుకంటే సాతాను కూడా వాటిని చేయగలడు. అది నేను నమ్మనంటారా? మరి బైబిల్ అదే చెప్తుంది. ఇక్కడ ఈ అధ్యాయంలోని 10-11 వచనాలలో చూస్తే, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ సత్యమును నమ్మక తాము రక్షింపబడుటకై సత్యం విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి. ఇందుచేత సత్యంను నమ్మక దుర్నీతియందు అభిలాషగల వారందరూ శిక్షావిధి పొందుటకై, అయ్య బాబోయ్, మరొకసారి చదువుతాను. ఇందుచేత సత్యంను నమ్మక దుర్నీతియందు అభిలాషగలవారు శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు శక్తిని దేవుడు పంపుచున్నాడు. అంత్యదినాలలో ఒక గొప్ప గమనించదగ్గ లక్షణం ఉండబోతుంది. అదేంటంటే, సత్యాన్ని బోధించడానికి బదులుగా అబద్ధాన్ని బోధిస్తారు. ఆ యొక్క అంత్యదినాలలో పరిస్థితి ఎలా ఉండబోతుందంటే, వారి మెదడంతా కడిగేస్తారు. గొప్ప గొప్ప వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తులు కూడా ఎంతో శక్తితో ఆ తప్పుడు బోధలు చేసి హల్లెలూయా కూడా చెప్తూ ఉంటారు. లేదండి, దేవుడే మనతో నేరుగా మాట్లాడుతున్నాడు అన్నట్టుగా ఉంటుంది. జ్ఞాపకం ఉంచుకోండి స్నేహితులారా, నేను మీతో నేరుగా మాట్లాడుతున్నాను. హిట్లర్ ఏం చేశాడో జ్ఞాపకం చేసుకోండి. అతడు ప్రపంచం ఎన్నడూ చూడనటువంటి గొప్ప అబద్ధికుడు. అతడేమన్నాడంటే, మీరు ఎప్పుడైనా ఏదైనా అబద్ధం చెప్పాలనుకుంటే మామూలు అబద్ధం కాక ఒక పెద్ద అబద్ధము చెప్పాలి అన్నాడు. అలా మీరు చెప్పిన అబద్ధాన్ని నిజమని నమ్మేటట్టుగా ప్రజలు నమ్మించడానికి మాటి మాటికి దాన్ని కొనసాగించి అలాగే చెప్పమన్నాడు. అది అబద్ధం. ఇక్కడ బైబిల్ చెప్తుంది, అంత్యదినాలలో ఒకలాంటి శక్తి రాబోతుంది. అబద్ధ ప్రవక్త, వాడు అబద్ధం ఆడుతూనే ఉంటాడు. అప్పుడు మానవులలో ఉన్నటువంటి అధిక సంఖ్య, ఎక్కువ జనాభా సంఘాలకు వెళ్తున్న వారు సైతము కూడా ఇది దేవుని శక్తి అంటారు. ఇది దేవుని శక్తి అని వారు అంటారు. యేసయ్య అన్నాడు, మీరు సత్యంను గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనన్నాడు. నా ప్రియ స్నేహితులారా, ఈరోజు నేను మీకు చెప్తున్నాను, దేవుడు మనలను అబద్ధికుల నుండి విడిపించి సత్యంనిచ్చి ఉన్నాడు. మరి మీరేమంటారు ఆ మాటను బట్టి? వెనుకటి సోవియట్ యూనియన్ కాలంలో చూస్తే అక్కడ వారికి గొప్ప సమాజం ఉండేది. వారు గొప్ప కమిటీలు వేసుకునేవారు. అక్కడ వారు పెద్ద పెద్ద కమిటీ మీటింగ్లు పెట్టుకునేవారు. క్రెమ్లిన్ అనే ప్రాంతం నేను వెళ్ళాను అక్కడికి. అక్కడున్న పార్టీ నాయకుడు లేచి గొప్ప ప్రకటన చేస్తాడు. నార్చరీ అనే వ్యక్తి గొప్ప విజయం సాధించాడని చెప్పగానే అది గొప్ప అద్భుతం, మహా అద్భుతం అని చెప్తుంటున్నారు. అయితే అక్కడ ఒక కొత్త సభ్యుడు వచ్చాడు. అతడు యవనస్తుడు. కామ్రేడ్ చైర్మన్ గారు, నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను, అడగవచ్చా? ఎస్, చెప్పండి. అవును కామ్రేడ్, నువ్వు ఈ స్థలానికి మొదటిసారి వచ్చావు, నీ ప్రశ్న ఏంటి కామ్రేడ్ అనగానే అతడు, నా యొక్క ప్రశ్న, మీరు చెప్పేది సత్యమేనా? మీరు ప్రజలకు సత్యం చెప్తున్నారని నేను అనుకోవట్లేదు. అలా ఒక్కసారి నిశ్శబ్దం. సోవియట్ యూనియన్ నాయకులందరూ అక్కడున్న వారంతా నవ్వడం మొదలుపెట్టారు. వారు అలా నవ్వుతూ ఇటువైపు పడిపోయారు. మళ్ళీ లేచి నవ్వుతూ అలా కుర్చీలో నుండి బయటికి అలాగ పడిపోయేటట్టుగా నవ్వుతూనే ఉన్నారు. అక్కడున్న చైర్మన్ గారికి ఊపిరి అడక గుండె నొప్పి వచ్చి పోతానేమో అనుకున్నాడు. ఇక అతడు నెమ్మదిగా ఊపిరి పీల్చుకున్నాక, అందరూ నిశ్శబ్దంగా ఉండండి అన్నాడు. అప్పుడు అతడు యవనస్తుడైన నూతన వ్యక్తితో చెప్తున్నాడు, నా స్నేహితుడా విను, మేము చెప్పేదే సత్యమై ఉన్నది. మేము సత్యాన్ని కల్పించేవారము. మేము చెప్పేది సత్యమని నువ్వు నమ్మలేకపోయినట్లయితే
సహోదరుడా, నువ్వు ఇక్కడి నుంచి సైబీరియా అనే ప్రాంతానికి సెలవులకు వెళ్ళిపోతావు. కావున ఆ సోవియట్ యూనియన్లోని ప్రజలు 70 సంవత్సరాలుగా అనేక కోట్ల కొలది జనాభా అనేక రకాలైనటువంటి అబద్ధాలు నమ్ముతూనే వస్తున్నారు. అబద్ధాలు నమ్మారు, అదే నమ్ముతూ వస్తున్నారు. అంత్య దినాలలో ఆ పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉండబోతుంది. అది ఇంకా విస్తరించబోతుంది. గొప్ప అబద్ధికుడు రాబోతున్నాడు. వాడు ఆ యొక్క జనులను మైమర్పించబోతున్నాడు. వాడు వారితో మామూలు అబద్ధాలు చెప్పడమే కాక పెద్ద అబద్ధాలు, గొప్ప అబద్ధాలు చెప్పబోతున్నాడు. వారు అవును అవును అంటారు. ఈ విధమైనటువంటి అబద్ధంలాడు సాంప్రదాయము ఈ అంత్య దినాలలో ఇంకా ఎక్కువగా ఉండబోచున్నది. ఇప్పుడు మనము ప్రస్తుతము అద్భుతమైన ఈ గడియ గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇటువంటి ఒక అద్భుతమైన మహత్తరమైనటువంటి ఈ గడియలో మనం ఉంటున్నాము. ఈ గడియ ఏంటంటే యేసు రాబోతున్నాడు. యేసయ్య వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చెప్తాను. మీరు నాతో కొంచెం వేచి ఉండండి. దేవుని యొక్క వాక్యంలో నుండి, ప్రవచనాల నుండి అనేకమైనటువంటి సత్యాలను, ఇంకా అద్భుతమైన విషయాలు మీ ముందుకు తీసుకొని రాబోతున్నాను. కనుక మీరు కొద్దిగా వేచి ఉండండి. This is a Carter Report update on the coronavirus. Events around the globe are being postponed and canceled. We do not know how long our lives will be disrupted, but this we do know: the virus will be stopped. Health officials have asked all of us to use caution when traveling, wash your hands, and avoid crowds as much as possible. The John Carter Gospel Program in Manila will take place in the near future. Until then, may we all take refuge in the Holy Spirit and know that God's grace will guide us through this unsettling time. Let us pray for a quick recovery for those and their families touched by the virus. As we continue to provide you with new Carter Report programs, know that the Lord is watching over us. We appreciate you, our Carter Report family. This is indeed a time when your financial and prayerful support will help us reach those who perhaps for the first time are turning to God for comfort. You can now find the Carter Report anywhere, anytime, on any Android or Apple device. Use your cell phone, tablet, computer, or TV to access the many inspirational messages from Pastor Carter 24/7. For Apple users, go to the App Store. For Android users, go to Google Play and download the free Carter Report app. The Carter Report also has an official YouTube and Vimeo channel. Search for the Carter Report and find the topic that speaks to you. Roku users simply search for the Carter Report and download the app free. The same on Amazon Fire. For Apple TV, visit the App Store and download the app. Reach out to the Carter Report and experience the hope, faith, and love of Jesus Christ.